ఓకే. గతంలో ఈయన వెంకయ్య నాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఇలాంటి ఉత్సవాలు జరిగేవి. ఓకే. ఉగాది ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఇలాంటి ఉత్సవాలు జరిపించేవారు. జరిపించి ప్రధానమంత్రిని పిలిచేవారు. ఇప్పుడు ఆయన ఆ ఆనవాయితీని ఆయన చేసిన ఆనవాయితీని వాళ్ళ కిషన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఓకే. కిషన్ రెడ్డి గారు అంటే వెంకయ్య నాయుడు గారికి అత్యంత ఆప్తుడైన శిష్యుడు. సో అదే బాటలో ఇవాళ కిషన్ రెడ్డి గారి ఎదుగుదలలో వెంకయ్య నాయుడు గారి పాత్ర అమోఘం. సో అదే క్రమంలో ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఇంట్లో ఈ ఉత్సవాలు అరేంజ్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు. ఆ సందర్భంలో చిరంజీవి గారిని కూడా ఆయన ఆహ్వానించారు. చిరంజీవి గారిని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరినైనా ఆహ్వానించాలంటే ఎవరి పేరు వస్తుంది ఫస్ట్? ఆబ్వియస్లీ చిరంజీవి గారి పేరు. చిరంజీవి గారి కంటే గొప్పోళ్ళు ఎవరున్నారు? ఈ ఇండస్ట్రీలో వాళ్ళు లేరు, గొప్పోళ్ళు లేరు. తెలుగు సంప్రదాయం ఈ సంక్రాంతి అంటే తెలుగుకు సంబంధించిన పండుగ. ఇటువైపు తమిళనాడులో కూడా పొంగల్ అని చేస్తారు. సో కానీ ప్రతి చోట ఉంటుంది, కానీ సంక్రాంతి చాలా ఫేమస్. ఈ సంక్రాంతికి చిరంజీవి గారిని పిలవటము, నరేంద్ర మోదీ గారితో పాటు ఆయన జ్యోతి ప్రజ్వలన చేయటము, ఆయన పక్కనే ఈయన కూడా ఆసీనులు అవ్వటం, ఇవన్నీ కూడా అనుమానాలకు తావిచ్చినాయి. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, ఓహో మళ్ళీ ఈయన కేంద్ర మంత్రిగా చేస్తారని. కానీ ఆయన చూడనివి ఏమున్నాయి ప్రియాంక గారు? చాలా శిఖరాలు చూశాడు, పల్లాలు చూశాడు. ఎత్తు పల్లాలు ఆయన చూడనివి ఏమీ లేవు. కేంద్ర మంత్రి అయ్యాడు, రాజ్యసభకు ఎంపికయ్యాడు, అలాగే అసెంబ్లీకి ఎంపికయ్యాడు. ఇవన్నీ రాజకీయాలు ఆయన చూడాల్సింది చూసేశారు. ఒక ముఖ్యమంత్రి చూడలేదు అంతే ఆయన. అయితే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నట్టుగా ఆయన కేంద్ర మంత్రి ఇస్తారంటే ఆయన చూసేసాడు కదా ఆల్రెడీ. కొత్తగా కేంద్ర మంత్రి ఇవ్వడం ఏముంటుంది? ఆయనకి అది కిక్ ఇవ్వదు. పోనీ చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతిమ లక్ష్యం వాళ్ళ అన్నయ్య గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడమే అంటున్నారు. కానీ రొచ్చు రాజకీయాలు నాకు పడవు, నేను రాలేను అని అన్నారు. మరి రొచ్చు రాజకీయాలు పడనప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మళ్ళీ రొచ్చు రాజకీయాల్లోకి రావాల్సిందే కదా. సో ఆ రకంగా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకోడు చెప్పినా కానీ. ఇక అదే ఇంకేదైనా ఆప్షన్ అంటే మూడవది గవర్నర్ అంటున్నారు. గవర్నర్ పదవి చాలా చాలా చిన్న చిన్నోళ్ళకు కూడా వస్తుంది. గవర్నర్ పదవి సుదీర్ఘకాలం పార్టీలో సేవలు అందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళని ఏదో ఒక ప్రాంతానికి గవర్నర్గా నియమిస్తున్నారు. ఈ గవర్నర్ పదవి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ తమిళనాడు తెలుగునాట వివాదాలకు నిలవైన పదవే అది, గవర్నర్ పదవి కూడా. సో అది కూడా చిరంజీవి గారికి చిన్న పదవే అని నా ఉద్దేశం. సరే, అయితే లాస్ట్ గా అసలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా చిరంజీవి గారు? చిరంజీవి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోవచ్చు, కానీ అంతకు మించిన స్థానం ఆయనకు లభించవచ్చు అని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మీరు ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారే తప్ప ఎక్కడ మమ్మల్ని ఓకే ఇదేమన్నా వస్తుందేమో అని ఇవాళ కామ్ డౌన్ చేయట్లేదు. చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం, మనకి రాజ్యాంగబద్ధ పదవుల్లో అత్యున్నత పదవి రాష్ట్రపతి, ఆ తర్వాత పదవి ఉపరాష్ట్రపతి. ఈ రెండు పదవులు ఎక్కువగా అవతల వాళ్ళకి వెళుతూ ఉంటాయి, నార్త్ సైడ్ వెళ్తుంటాయి. సౌత్ సైడ్ అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. మన సౌత్ సైడు మనకి రాజకీయాలకు అతీతంగా అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు, రాజకీయాలకు అతీతంగా. సో ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతిగా ఈయన చేశారు ఎవరిని? మన వెంకయ్య నాయుడు గారిని. కానీ ఆయన రాజకీయ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా ఎవరిని ఇప్పటి వరకు అలాంటి పదవులకు ఎన్నుకున్నది లేదు, ఒక అబ్దుల్ కలాం తప్ప. అది కూడా అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ రంగం, కళల రంగం నుంచి ఒక్కళ్ళను కూడా చేయరా. ఇవాళ ఒక పెద్ద వార్త ఏంటి ఢిల్లీలో అంటే చిరంజీవి గారిని ఉపరాష్ట్రపతి చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వార్త వస్తుంది. సో రాష్ట్రపతికి ఛాన్సు లేకపోయినా ఉపరాష్ట్రపతిగా చిరంజీవి గారిని చేసే అవకాశాలు ఉన్నాయని ఆ రకమైన ప్రతిపాదన బీజేపీ వద్ద ఉంది అని చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు ఎందుకు చిరంజీవి గారికి ఇవ్వాలి? చిరంజీవి అంటే తెలుగునాట ఇవాళ ఒక పవర్ హౌస్, మెగా స్టార్. ఆయన తనయుడేమో గ్లోబల్ స్టారు, ఆయన తమ్ముడేమో డిప్యూటీ చీఫ్ మినిస్టరు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ రావటానికి కారణమైన వ్యక్తి. ఇంకొక తమ్ముడేమో రేపో మాపు మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు.